10 ఏళ్ళు పాలన చేసిండు కదా కేసీఆర్. ఏం ఎలుగబెట్టిండు, ఏం అభివృద్ధి చేసిండు అని నోటికి వచ్చినంత మాట్లాడుతున్నాయి కదా ప్రతిపక్షాలు. ఇగో ఆ మాటలు మొత్తం వెనకకు తీసుకోర్రి. కేసీఆర్ ఏం చేసిండో గీళ్ళు చెప్తారట, ఇనుర్రిగా అప్పుడు మాట్లాడుర్రి ఏం మాట్లాడతారు. కేసీఆర్ అంటే నాట్ జస్ట్ ఎ నేమ్, కేసీఆర్ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అనేది బరాబర్ వాస్తవం. ఇది ఆళ్ళీళ్ళు అంటున్న మాట కాదు, కుద్దు గ్రోకోడే అంటుండు. అసలు ఈ గ్రోక్ ఏంది అని చాలా మందికి తెలియదేమో కానీ ట్విట్టర్ వల్ల ఏఐ అగ్గో వాళ్ళు కేసీఆర్ గురించి ఎంత గొప్పగా చెప్పిరో చూస్తే మాత్రం నోరెలబెడతారు పక్క. రాజకీయాలల్లా నమ్మకం అట్లనే నాయకత్వం దొరుకుడు చాలా కష్టం. కానీ నేను కె చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ బరాబర్ ఆ మాటకు సెట్ అవుతాడనే చెప్తా. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని మొదటి నుంచి నిర్మించిండు, రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిండు. అట్లనే ఆయన మాటను నిలబెట్టుకుంటా నీటిపారుదల ప్రాజెక్టుల అసోంటి వాగ్దానాలను నెరవేర్చిండు. హాగో అసోంటి మనిషి దేశంలోనే ఏకైక వ్యక్తి నేను చూసిందంటే కేసీఆర్ అని ట్విట్టర్ ఏఐ బాజాప్తా బయటికే పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో గిరకలు కొట్టుడుతోని అందరి కళ్ళు కేసీఆర్ దిక్కే మర్రినాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎవ్వి చూడు ఈ వార్త తెలిసినాక అసలు కేసీఆర్ ఎవలు, ఆయన జీవిత చరిత్ర ఏంది, ఆయన రాజకీయంలోకి ఎప్పుడొచ్చిండని తల నుంచి తోకదాకా కేసీఆర్ గురించే తెలుసుకుంటుర్రు. మరి ఈ ముచ్చట తెలిస్తే కారు కర్తలు ఆగుతారా? అసలు ఆపవశమే లేదు వాళ్ళ సంబురము వాళ్ళ జోషు. ఈ మాట జాలదా కేసీఆర్ అంటే ఏందో తెలుసుకోనికి? ఉత్తగా మా నాయకుని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉచ్చిలోల్క పోసినట్టు కాదు, కళ్ళు తెరుచుకొని చూడుర్రి చరిత్ర ఏం చెప్తుందో మా నాయకుని గురించి అని చేతులు నొయ్యంగా షేర్లు చేస్తుర్రు ఈ ట్వీట్ను. ఒక రాష్ట్రానికి పాలకుడు అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ సమానంగా చూసే సేవకుడు అన్నట్టు. అంతేనా కాదా? ఏ పథకం పెట్టినా, ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది తగిన వాళ్ళందరికీ మేలు జరిగేటట్టు చూడాలి, వాళ్ళ బతుకులలో వెలుగులు తీసుకురావాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఉండదన్నట్టే మాట్లాడిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేందో మీరైనండ్రి. మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న, మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈ రోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈ రోజు 6,000 కోట్లు. ఇన్నరా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే యువకులకు రాబోయే కాలంలో 6,000 కోట్లు ఇస్తారట. 50,000 నుంచి 4 లక్షల దాకా ఇచ్చే పథకం ఒకటి తీసుకురాబోతున్నారట. అంటే ఓ తీరుగా చెప్పాలంటే కాంగ్రెస్ కార్యకర్తలకు స్వయం ఉపాధి పేరుతోని రాష్ట్ర గల్లెపెట్టె నుంచి పంచిపెట్టే పథకం ఒకటి తీసుకురాబోతున్నారు అన్నట్టే కదా. ఆ ముచ్చట ఎవలో కాదు, ఏకంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడంటే ఎట్లున్నదో చూడుండ్రి తెలంగాణల పరిపాలన అని అంటున్నారు సీఎం మాటలు ఇన్నోళ్ళు. ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేటోళ్ళు ఎంటు ఉండేటోళ్ళ కంటే ఎవలాలు జెండాలు మోసినోళ్ళు అన్నట్టే కదా, పార్టీ ప్రచారం చేసేటోళ్ళు అన్నట్టే కదా. వాళ్ళైనా స్వయం ఉపాధి పొందేటందుకు అర్హత కలిగినోళ్ళు. వాళ్ళ కోసం ఒక పథకం పెట్టుడేంది? వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టులు నింపి నీళ్లు ఇయ్యనందుకు ఓ దిక్కు పంటలు ఎండిపోతుంటే రైతు భరోసా రాక అన్నదాతలు ఎదురు చూస్తుంటే 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కానే లేదు. మహిళలకు నెలకు 2,500 ఇచ్చుడు ఊసే లేదు. అవన్నట్లుండగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగిన వాళ్ళకు పథకం తీసుకొచ్చుడైంది అని అంటున్నారు కొంతమంది. ఇప్పటికే 1,58,000 అప్పు చేసి చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని చేయలేదు. అవన్నుండగా అప్పు చేసి 6,000 కోట్లు వంచిపెట్టినట్టు చేసుడైంది. అయినా పథకం తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్న అందరూ నిరుద్యోగులు అర్హులైతారు. వాళ్ళకు సాయం చేస్తే ఏదన్నా అక్కరకు వచ్చే పని చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతారు. అట్లా కాకుండా ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేటోళ్ళకి పైసలు ఇచ్చే పథకం పెడతామనుడేంది? మళ్ళా 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు 6,000 కోట్లు ఇస్తామంటున్నారు. పథకం ఎప్పటి వరకు ఇస్తారో కూడా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. అది కూడా నుండ్రి. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండే అర్హత కలిగిన కార్యకర్తలు గానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. ఇన్నరా ఈ పథకం అమలు చేయకుంటే ఇప్పటికిప్పుడు కొంపలన్నీ కూలినట్టు ఏదో ఎత్తిపోతున్నదన్నట్టు జూన్ 2వ తారీఖు నాటికే లిస్టు రెడీ చేస్తారట. ఓ ముఖ్యమంత్రే మన చుట్టూ తిరిగేటోళ్లకు పైసలు ఇచ్చే పని చేయబోతున్నామంటే నిజంగా సర్కార్ సాయం అక్కరైన వాళ్ళకు పైసలు వస్తాయన్న నమ్మకం ఏముంటది? ఇక దీంట్లో ఎన్నెన్ని పైరోగాలు నడుస్తాయో ఎంత ఆగమైతుందో అని అంటున్నారట నిజంగా చదువుకొని సర్కార్ సాయం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ యువకులు. మరి చూడాలే ముందు ముందు ఎట్లుంటది కాంగ్రెస్ సర్కార్ తీసుకురాబోతున్న పథకం ముచ్చట.